తీవ్రమైన యూరియా కొరత ఉంది. మొక్క పెరుగుదల దశలో ఆగిపోయే పరిస్థితి ఉంది. రైతాంగం అనేక చోట్ల అష్టకష్టాలు పడి ఒక కట్ట యూరియా సంపాదిద్దామన్నా కానీ దొరకట్లేదు. ఎక్కడన్నా దొరికినా కానీ 400 నుంచి 500 వరకు ప్రైవేట్ వాళ్ళు అమ్ముతున్నారు. ఇది తీవ్రమైన కొరత. మొక్క పెరుగుదల దశలో ఆగిపోయే ప్రమాదం ఉంది. పాలకులు ఏంటంటే యూరియా లేదు, కొరత లేదని చెబుతున్నారు. ఈరోజు చూసుకుంటే యూరియా ఉండాల్సిన దానికంటే సగం కూడా నిలవలేదనేది వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం యూరియా కొరత లేదని చెబుతున్నారు. ఎక్కడన్నా ఉన్నా కానీ డీలర్ కానీ 2 కట్టల కాంప్లెక్స్ తీసుకుంటేనే ఒక యూరియా కట్టని అంటున్నారు. ఆధారు పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకొని రోజుకి ఒక కట్ట ఎత్తనంటున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతు, నేను 10 ఎకరాలు ఉంది కానీ రోజుకి ఒక కట్టలకి 5 రోజులు వాళ్ళ దగ్గర చుట్టూ తిరిగితే వ్యవసాయ పనులు ఏంటి, ఈ ఇతరస్త్ర పనులు ఏంటి, ఇవన్నీ కూడా మానుకొని ప్రతిరోజు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని వెంటనే కేంద్ర గవర్నమెంట్ ఆలోచించి కేంద్ర గవర్నమెంట్ దగ్గర వాస్తవంగా ఈరోజు ఉండాల్సిన నిల్వలు, పోయిన సంవత్సరం ఉన్న నిల్వలు సగం కూడా నిలవలేదనేది అర్థమవుతుంది.